తెలుగువారి వంటలకు స్వాగతం. ఈరోజు తెలుగువారి వంటలలో పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు పగలకుండా దానికి లిడ్ పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో చింతపండు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని అంతా కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకుందాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు వేసుకొని ఈ పోపుని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చిమిరపకాయల పచ్చడి తయారైపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు.